నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. అయోధ్య రామ మందిరం కోట్లాది భక్తుల విశ్వాసానికి నిలయం. కానీ ఇప్పుడు ఆ పవిత్ర క్షేత్రమే ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. మందిరానికి వచ్చే విరాళాల్లో భారీ చోరీ జరిగిందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ అంశంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏం జరిగింది? విచారణ ఎక్కడి వరకు వచ్చింది? రాజకీయంగా ఎలాంటి సవాళ్లు తలెత్తుతున్నాయి? అన్ని వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయోధ్యలోని రామ మందిరానికి దేశ విదేశాల నుండి భక్తులు కోట్లాది రూపాయల విరాళాలు అందిస్తుంటారు. ఈ నిధుల నిర్వహణలో తీవ్రమైన అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. నివేదికల ప్రకారం ఏప్రిల్ 27 నుండి జూన్ 5 మధ్య కాలంలో కనీసం 70 సందర్భాల్లో విరాళాల డబ్బు చోరీకి గురైనట్లు సీసీటీవీ ఫుటేజ్ లో నమోదైంది. ఈ చోరీలో మనీష్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి పలుమార్లు డబ్బు దొంగలిస్తూ కెమెరాలో రికార్డయ్యాడు. రామ్ శంకర్ యాదవ్ అనే మరో నిందితుడు మందిర ఉన్నతాధికారికి సన్నిహితుడిగా చెబుతున్నారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు నగదు నిర్వహణలో పెద్ద లోపాలు, అంతర్గత ఆడిట్ నివేదికల్లో లొసుగులు, విరాళాల పెట్టెల సంఖ్యలో అస్థిరతలు, కీలక ప్రాంతాల్లో సరిపడా సీసీటీవీ కవరేజ్ లేకపోవడం వంటి అంశాలను గుర్తించారు. ఈ విషయం వెలుగులోకి రాగానే జూన్ 13న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, ఐజీ కిరణ్ ఎస్, ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ నీల్ రతన్ సభ్యులుగా ఉన్నారు. అంతేకాదు, ఈ వ్యవహారం తీవ్రతను బట్టి శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్టీ సభ్యుడు అనిల్ మిశ్రా శుక్రవారం నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా కూడా చేశారు. విచారణలో అధికారులకు ఒక పెద్ద అడ్డంకి ఎదురైంది. మందిరంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ కేవలం 45 రోజుల పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత అది ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది. దీనివల్ల పాత ఫుటేజ్ ని పరిశీలించడం సిట్ బృందానికి సవాల్గా మారింది. అలాగే సిట్ బృందం ట్రస్ట్ ఆఫీస్ బ్యారర్లను, మందిర సిబ్బందిని అయోధ్య విడిచి వెళ్లకుండా ఆదేశించింది. విచారణ నివేదికలను ప్రతిరోజు ముఖ్యమంత్రి కార్యాలయానికి అందజేస్తున్నారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేత వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రామమందిరం వద్ద జరిగిన ఈ చోరీని ఆమె అత్యంత ఘోరమైన పాపంగా అభివర్ణించారు. ఈ ఘటన లక్షలాది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసిందని, దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైందని ఆమె పేర్కొన్నారు. ఆమె ఒక కీలకమైన ప్రశ్న లేవనెత్తారు. కేవలం చిన్న స్థాయి ఉద్యోగులు మాత్రమే సీసీటీవీ కెమెరాలను ఆపివేసి వేల కోట్ల విరాళాలను తమంతట తాముగా తారుమారు చేయగలరా, లేక దీని వెనుక పెద్ద తలల కుట్ర ఉందా అని ఆమె నిలదీశారు. దీనిపై ఆమె స్పష్టమైన డిమాండ్ చేశారు. విచారణ పేరుతో దాగుడు మూతలు ఆడకుండా పారదర్శకమైన దర్యాప్తు జరగాలని, ఈ చర్యలో భాగమైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ గా మారాయి. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచాయి. ప్రియాంక గాంధీ ఒక్కరే కాదు, ఇతర నేతలు కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఈ కుంభకోణంలో పెద్ద పేర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఎం నేత ఎంఏ బేబీ ఈ వ్యవహారాన్ని కవరప్ చేసే ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ విమర్శలను తిప్పికొట్టారు. మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన వారే ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారని ఆరోపించారు. ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ఎవరైనా తమ ప్రభుత్వం ఉపేక్షించదని ఆయన స్పష్టంగా చెప్పారు. విశ్వ హిందూ పరిషత్ కూడా ఈ అంశంలో వేగవంతమైన విచారణ, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా రోజువారీ విచారణలు జరగాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు అందరి మనసులో ఉన్న ప్రశ్న ఇదే: ఈ విచారణ ఎటు దారి తీయొచ్చు? సిట్ బృందం ఇప్పటి వరకు పలువురిని విచారిస్తోంది. మందిర నిర్మాణ సమయంలో జరిగిన భూముల కొనుగోళ్లు, కాంట్రాక్టుల్లో అవకతవకలపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం రాజకీయంగా కూడా సున్నితమైనది. మతపరమైన విశ్వాసానికి, రాజకీయ నిర్వహణకు మధ్య ముడిపడిన ఈ అంశం రాబోయే రోజుల్లో మరింత దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. మొత్తానికి అయోధ్య రామమందిర విరాళాల చోరీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని, చర్చను రేకెత్తించింది. ట్రస్ట్ పెద్దల రాజీనామాలు, సిట్ విచారణ, రాజకీయ నేతల తీవ్ర వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. ప్రియాంక గాంధీ లేవనెత్తిన ప్రశ్నలు, పారదర్శక విచారణ కోసం ఆమె చేసిన డిమాండ్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ కేసు తుది ఫలితం ఏమిటో తెలుసుకోవడానికి దేశం మొత్తం ఎదురు చూస్తోంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.